హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే మ్యాగీ పాస్తా. పాస్తాని క్రీమీగా తిని బోర్ కొట్టేసిందా? అయితే డెఫినెట్‌గా ఈ మ్యాగీ పాస్తాని ట్రై చేయండి. ఇది మీకు చాలా బాగా నచ్చుతుందండి. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుంది. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు ఈవినింగ్ పూట ఈ స్నాక్‌ని పిల్లలకి చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేయొచ్చండి. 10 మినిట్స్ కూడా పట్టదు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇలాగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ కప్పున్నర వరకు పాస్తా వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే పావు టీ స్పూను ఆయిల్ కూడా వేసుకున్నారంటే పాస్తా అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. అలాగే ఈ పాస్తా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. కనీసం 5 నిమిషాల వరకన్నా కూడా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. చూసారు కదండీ! ఇక్కడ మనకి పాస్తా అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఒక్కసారి చేత్తో ఇలాగా ప్రెస్ చేశారంటే గనక పాస్తా అనేది ఇలాగా వస్తుంది. ఇలా వచ్చిందంటే గనక మనకి పాస్తా కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ పాస్తాని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. అలాగే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్‌ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక క్యారెట్‌ని కూడా ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదండి. ఎందుకంటే ఈ వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా కుక్ అయితే బాగోదండి. కాబట్టి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 గ్రీన్ చిల్లీస్‌ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని మరొక నిమిషం పాటు బాగా వేయించుకుందాము. చూసారు కదండీ! ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే సోయా సాసు 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంది కదండీ! దాన్ని ఒక ప్యాకెట్‌నేమో ఇలాగ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. చూసారు కదా! ఇది చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం చల్లారబెట్టుకున్న పాస్తాని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా ఆల్రెడీ ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ వాటర్‌లో వేసుకున్నాం కదండీ స్టార్టింగ్. అలాగే ఇంకో మ్యాగీ మసాలా ప్యాకెట్‌ని ఇప్పుడు వీటి మీద వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి మ్యాగీ పాస్తా రెడీ అయిపోతుంది. చూసారు కదండీ! పాస్తా చక్కగా రెడీ అయిపోయింది. ఈవినింగ్ పూట ఈ పాస్తాని వేడి వేడిగా సర్వ్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.